హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉక్కు లాంటి బలాన్ని కలిగించే ఈ ఫర్టిలైజర్ తప్పకుండా ప్రతి ఒక్క గార్డెనర్ చేసి మొక్కలకి ఇవ్వాలి. ఈ సమ్మర్లో వాటికి ఎక్కువ బలం కావాలి కాబట్టి ఇది తప్పక చేయండి. నేను హాఫ్ టీ గ్లాసుడు రాగులు తీసుకున్నాను. ఇందులోనే మళ్ళీ ఈ రాగులు అనేది ఖచ్చితంగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నానాలి. ఇందులో జింకు కలిగిన పదార్థం ఎక్కువగా ఉంటుంది పొట్టు మినపప్పులో, కాబట్టి ఇది కూడా నేను హాఫ్ టీ గ్లాసులు తీసుకున్నాను. ఈ రెండు కలిపి ఇచ్చిరంటే నిజంగా ఉక్కు లాంటి అసలు బలం ఉంటుంది ఇందులో. తప్పకుండా ఇది చెయ్యండి. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా చేసి మొక్కలకి ఇచ్చారనుకో చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి రాగులు త్వరగా నానవు కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ టు ఈవినింగ్ నానబెట్టుకోవాలి. ఇలా వాటర్లో నేను ఇంత క్వాంటిటీలోనే మొత్తం నానేసుకున్నాను. మీకు ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా నానవేసుకోవచ్చు. ఇవి తొందరగా ఫర్మెంటేషన్ అవుతుంది. సమ్మర్లో ఏదైనా సరే వెంటనే ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా మీరు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా నేను నానబెట్టిందంతా మిక్సీ పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి తీసేసుకొని ఆల్రెడీ మీకు మొన్న ఒక వీడియోలో కూడా చూపించాను. మొత్తం ఇందులో దీని నిండా వాటర్ ఫిల్ చేసేసుకోవాలి. వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఇది ఏ విధంగా ఫర్మెంటేషన్ అయ్యిందో మీరు ముందు చూసారు స్టార్టింగ్లో, అలా మొత్తం పైన నురుగలు అనేది రావాలి. అంతవరకు ఇది ఒక్క రోజులోనే వస్తుంది. ఒక 2-3 డేస్ కూడా అవసరం లేదు. ఇది నేను అనుకున్నాను 2 డేస్ ఉంచవచ్చు అని, కానీ ఒక్క రోజులోనే ఈ విధంగా ఫర్మెంటేషన్ అయ్యింది. చూడండి, దీనిపైన మొత్తం వాటర్ ఫిల్ చేసి ఉంచాను కదా. ఇందులో రాగులు, మినపప్పు, పొట్టు మినపప్పు ఈ రెండు వేసి గ్రైండ్ చేయడం వల్ల ఇలా కలర్ అనేది ఇలా ఉంది. అసలు అద్భుతమైన ఫర్టిలైజర్ అని చెప్పాలి మొక్కలకు మాత్రం. ఇందులో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. దీనివల్ల మొక్కలకి చాలా చాలా మేలు చేస్తుంది. ఈ సమ్మర్లో మొక్కలు అన్నీ వడిలిపోయినట్టు ఉంటాయి కాబట్టి ఇందులో చాలా చక్కటి చూడండి అడుగున ఇలా పేరుకున్నది మొత్తం మనం చేసిన పేస్టు. ఇది ఇచ్చామంటే మొక్కలకు మంచి బలం చేకూరి అవి పువ్వులు, పళ్ళు ఇలాంటివి చక్కగా వస్తాయి. పూల మొక్కలకు కూడా ఇప్పుడు ఈ ఎండాకాలం చిన్న చిన్న సైజులో పూలు అనేది వస్తూ ఉంటాయి. ఆ చిన్న చిన్న సైజు కాకుండా పెద్ద సైజులో రావాలంటే ఇలాంటి పోషకాలు కలిగిన ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే ఈ ఫర్టిలైజర్ని అయితే చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది మాత్రం నిజంగా అస్సలు మిస్ చేయకండి. ఇది ఇచ్చిన తర్వాత విపరీతంగా మందారాలు అండ్ మల్లెపూలు ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. ఒక బకెటెడ్ వాటర్లో నేను ఇదంతా కలిపేశాను. అయితే అలా నేను కంటిన్యూస్గా నల్ల తిప్పేసి ఇంకా మొక్కలకి ఎంత అవసరం ఉంటుందో అంత రేషన్లో కలిపించేసాను. మీకు కరెక్ట్ రేషన్ అంటే ఒక 2 బకెట్లలో కలిపేసి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ 2 బకెట్లలో వాటర్లో ఫిల్ చేసేసి ఇందులో సగం అందులో సగం వేసేసి మొక్కలకి ఇవ్వచ్చు. ఇంకొక 3 బకెట్లైనా పర్వాలేదు. నేనైతే అలా నల్ల ఓపెన్ చేస్తూ ఇస్తూనే ఉన్నానన్నమాట. అన్ని మొక్కలకి ఇచ్చేసాను. ఈ సమ్మర్లో ఎంత వాటర్ పోసినా డ్రై అయిపోతూనే ఉంటాయి కాబట్టి ఇలా అసలు మొక్కలు ఇక్కడ చూడండి బీర మొక్క ఎట్లయిపోయిందో. ఇంత మంచి పోషకాలు ఇస్తుంటేనే ఎండలకు తట్టుకోలేకపోతున్నాయి. ఇంకా ఉట్టి వాటర్ ఇస్తే ఇంకా అవేం పూలు కాయలు వస్తే అస్సలు రావు. ఇలాంటివి సింపుల్వి ఖచ్చితంగా చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటివి సింపుల్ మన ఇంట్లో ఉన్న రెమెడీస్ చేస్తూ ఇలా మొక్కలకి ఇచ్చారనుకో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో. మల్లెపూలు కానీ అసలు మల్లెపూలు అయితే విపరీతంగా వస్తున్నాయి. మనం ఇచ్చే ప్రతి వీడియోలో చూపిస్తూ ఉంటాను ఏదో అంటే సమ్మర్లో ఖచ్చితంగా మిగతా సీజన్లో ఇవ్వండి ఇవ్వకపోండి ఎలాగోలో బ్రతుకుతాయి, కానీ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా లిక్విడ్ రూపంలో వీటికి పోషకాలు ఇస్తేనే మనకు పువ్వులైనా ఏవైనా తీసుకోగలుగుతాయి. ఏమి ఇవ్వకపోతే అవి బ్రతికి ఉంటాయి అంతే, కానీ ఎటువంటి ఫ్లవర్స్ రావు. జస్ట్ మొక్క అయితే బ్రతికుంటుంది సమ్మర్లో ఊరికే వాటర్ ఇస్తే. మనకి ఇంత సమ్మర్లో కూడా ఇంత మంచి ఫ్లవర్స్ రావాలి అంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ రూపంలో వాటికి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిందే. సింపుల్ మెథడ్లో మీకు ఎన్నో చూపించాను ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీరు ఈజీగా ట్రై చేయొచ్చు.
ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఒకసారి మల్లెపూలు మొత్తం హార్వెస్ట్ చేశాను, మీరు చాలా వీడియోస్లో కూడా చూశారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ నేను ఆకు తీసేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మొగ్గలు అనేది వచ్చాయి. ఇంకా ప్రతిసారి పూస్తూనే ఉంటే వాటికి ఆ పూలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకులు తీయటం, మళ్ళీ మనకు వాటికి ఇచ్చే పోషకాల వల్ల మళ్ళీ మొగ్గలు రావడం, మళ్ళీ ఫ్లవరింగ్ అనమాట. ఇక్కడ చూడండి సెకండ్ టైం ఇది. సెకండ్ టైం ఇట్లా మొత్తం తీసేసాను, ఇగుర్లతో సహా మళ్ళీ మొగ్గలు అనేది వస్తున్నాయి. ఇక్కడ చూడండి మొక్క ఎట్లా అంటే మందార మొక్క చూడండి, ఇంత మండిపోయి ఎండల్లో కూడా ఎంత బాగా వచ్చినాయి ఫ్లవర్స్. దీన్ని టోటల్లీ నీడకు షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇస్తున్నాం కదా పోషకాలు, దానివల్ల ఫ్లవర్స్ కూడా చక్కగా వస్తున్నాయి. నాకైతే ఒక్క ఫ్లవర్స్ రావట్లేదన్నది ఎలాంటి ఇష్యూ అయితే లేదు మొక్కల్లో, అన్నీ కూడా ఫ్లవర్స్ చక్కగా వస్తున్నాయి. ఎందుకంటే రోజుకో రకమైన ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం కాబట్టి. చూడండి గుత్తులు గుత్తులుగా మల్లెపూలు ఎంత బాగా వచ్చినాయో. మల్లెపూలు అసలు కొమ్మ విరిగేలాగా వస్తున్నాయంటే అన్నీ మనం ఇచ్చే పోషకాలు. దేన్ని కూడా తీసి పడేది ఫ్రెండ్స్, ఇది ఇస్తే వస్తుందా అది ఇస్తే వస్తుందా వేస్ట్ అని అనుకోవద్దు. కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు, అట్లాంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కటి మేము మీకు చూపిస్తున్నాం, లైవ్లో చూపిస్తున్నాం, వీడియోలో చూపించి మేము యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాము రిజల్ట్ కూడా. ఒకవేళ మేము మొక్కలకి ఓన్లీ ఏమి ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటాయి తెలుసా, అసలు ఏం ఫ్లవర్స్ కూడా రావు. కింద గేట్ దగ్గర పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి, నేను అసలు వాటికి ఎక్కువ ఏమి ఇవ్వను, వాటికి అసలు అంతగానం ఫ్లవర్స్ రావు. నేను ఎప్పుడు గార్డెన్ మీదనే నా గార్డెన్ పైన నా దృష్టి అంతా ఉంటుంది. కింద నేలపైన ఉన్న వాటికి ఎక్కువ ఇవ్వకపోయినా వాటికి కావాల్సిన పోషకాలు అవి తీసుకుంటాయి అనుకుంటాను. అందుకే నేను గార్డెన్ ఉన్నదాన్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను, బాగా అన్ని పోషకాలు ఇస్తాను ఫ్రెండ్స్. దానికి రిజల్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగవచ్చు, ప్రతి ఒక్కరికైతే రిప్లై చేస్తాను. నేను ఇచ్చిన పోషకాల వల్ల రిజల్ట్ ఎలా ఉందో కూడా మీకు ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.